Garuda Express, an international courier service. అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న 200 మందికి పైగా భారతీయులను ట్రంప్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. వారిపై దేశ బహిష్కరణ వేటు వేసేందుకు సిద్ధమైంది. 270 మందికి పైగా భారతీయులపై దేశ బహిష్కరణ వేటు వేయనున్నామని ట్రంప్ కార్యాలయం చెప్పినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా బహిష్కరించడానికి ముందే ఆ 271 మంది జాబితాను తమకు అందజేయాలని ట్రంప్ ప్రభుత్వానికి భారత్ కోరినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రశ్నోత్తరాల సమయంలో పార్లమెంటుకు తెలిపారు. ఈ వ్యక్తులకు సంబంధించిన జాతీయతను తాము పరిశీలించక ముందే వారందరూ అక్రమంగా అమెరికాలో ఉన్నట్లు తాము ఎలా విశ్వసిస్తామని ప్రశ్నించినట్లు సుష్మా వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించాలని అమెరికా ప్రభుత్వాన్ని అడిగినట్లు తెలిపారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న విద్వేషపూరిత దాడులపై కూడా భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే బహిష్కరణ జాబితాను తమకు అందించాలనే భారత అభ్యర్థనపై ట్రంప్ కార్యాలయం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన తెలపలేదు. 2009-2014 మధ్య కాలంలో 1,30,000 మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు వ్యూ రీసెర్చ్ సెంటర్ తమ సెప్టెంబర్ రిపోర్ట్లో వెల్లడించింది. భారత్ నుంచి, ఆసియా నుంచి వచ్చిన చాలా మంది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ స్టాటిస్టిక్స్ తెలిపింది. ఇప్పటికే వీసా జారీలో కఠినతరం నిబంధనలను తీసుకొస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు కఠిన చర్యలు ప్రారంభించింది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.